నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే నెల 6వ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే, వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి అవసరాలు పెరగబోతూ ఉన్నాయి. మీరు డబ్బులను ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ధనం ఖర్చు చేసేటప్పుడు మీరైతే ఆలోచన చేయాల్సి ఉంటుంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు గృహపరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు. ఇక బంధువులతో కానీ మిత్రులతో కానీ శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం అయితే మీరు పొందబోతూ ఉన్నారు. రేపటి రోజున వృషభ రాశి జాతకులకు వృత్తి ఉద్యోగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. అదేవిధంగా పై అధికారుల నుండి కూడా వీరికి విమర్శలు రావచ్చు. మీరు చేసేటటువంటి పనులలో క్లారిటీ అనేది తగ్గుతుంది. తద్వారా మీ పనులు అనేవి ఆలస్యం అవుతాయి. అవి త్వరగా పూర్తి కాకపోవచ్చు. దీంతో పాటుగా మీ తోటి సహ ఉద్యోగస్తులతో కూడా గొడవలు జరగవచ్చు. మీ అభిప్రాయాలు అనేవి మీ ఆఫీసులో రేపటి రోజున ఎవరికి కూడా నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు మీ మాట తీరుని మార్చుకోవాలి. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి. ఏ ఒపీనియన్ కూడా మీరు రేపటి రోజున షేర్ చేసుకోకూడదు. అలా చేస్తేనే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక ఈ రాశి వ్యక్తులకు వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు అనేవి అంతంత మాత్రంగానే ఉండబోతూ ఉన్నాయి. మీ వ్యాపారంలో నష్టం ఏది రాదు. కాకపోతే లాభాలు కూడా అంత ఎక్కువగా ఉండవు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. అనుకోని అభిప్రాయ భేదాలు పెరగవచ్చు. కుటుంబ సభ్యులకు అనుకోని విధంగా గొడవలు జరగవచ్చు. కాబట్టి ఇంట్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహితులు బంధువులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాకపోతే చదువుకోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం చెయ్యరు. ఆసక్తి ఉంటుంది కానీ ఆచరణలో పెట్టరు. రేపటి రోజున పిల్లలను మీరు తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు గృహపరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దైవపరమైనటువంటి కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. వృషభ రాశి వారికి ఎప్పటి నుంచో తీరని ఒక కోరిక తీరబోతూ ఉంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.